ప్రియ సోదరి సోదరులారా, ఉదయకాలం వేళ ప్రభు సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేషును జేరెహును కనెను, పేరేషు యెష్రోమును కనెను, యెష్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయోజును కనెను, బోయోజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, ఘనమైన గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తున్నా ప్రభువా. ఇంతకాలం ఎన్ని దినాలు మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంకై నేను స్తుతిస్తున్నా ప్రభువా. ప్రేమించి ఈ ప్రభు దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు, అందును బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువా. మీరు మా ఎడలో చూపిన కనికరాన్ని బట్టి, కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువా. మీ సన్నిధిలో మేము ఆనందించడానికి, ఆరాధించడానికి, ప్రభు వాక్యాన్ని కూడా ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభువా. నీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక రాలేక ఆగిపోయిన వారిని కూడా కటాక్షించండి, మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహించండి. వచ్చిన మా అందరినీ ప్రభు మీ దయగల హస్తాలకు అప్పగిస్తుండగా చదవబడిన లేఖన భాగాలు, ఇతర లేఖన భాగాలన్నింటినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. మీరే మాతో మాట్లాడేదాన్ని ముందున్న సమయాన్ని మమ్మల్ని మేము మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి, దేవుని గ్రంథంలో నుండి మనం చదువుకున్న లేఖన భాగాలు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు, 6 వచనాలు మనం చదువుకున్నాం. ఇక ప్రభు దినంలో అంటే క్రీస్తు వంశావళిలో చేర్చబడిన కొంతమంది స్త్రీలు మనకు కనబడతారు. ఎందుకని వారు ఈ వంశావళిలో చేర్చబడ్డారో, ఎవరెవరు చేర్చబడ్డారో ఒక స్త్రీని గురించిన వివరణ మనం ఈ దినాన చూద్దాం. చాలాసార్లు ఈ వంశావళి చదువుతున్నప్పుడు మనకు అంటే చాలా పేర్లు ఉన్నాయి, మనం గుర్తించుకోవడానికి చాలా కష్టతరమైన పేర్లు. ఇవి చాలా సులభంగా మనం నోట్ చేయడాలంటే అంటే రాసుకుంటే చాలా సులభంగా వీటిని గుర్తించుకోవచ్చు. అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి బబులోను చెర వరకు, బబులోను చెర నుండి యేసుక్రీస్తు వరకు 3 విధాలుగా మనం విభజన చేస్తే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న క్రీస్తు వంశావళి మనకు అర్థమవుతుంది. మొదట అబ్రహాము నుండి దావీదు వరకు, అంటే ఈ తరాన్ని పితరుల తరం అంటారు. 14 తరాలు. అబ్రహాము నుండి చెప్పండి ఎవరి వరకు? దావీదు వరకు. తర్వాత దావీదు నుండి బబులోను చెరకు అంటే వారు కొనిపోయేంత వరకు 14 తరాలు. అంటే ఇది రాజుల తరముగా మనం చూస్తాం. మొదటి 14 తరాల్లో అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు పితరులు ఉన్న కాలం అని. తర్వాత రాజులున్న కాలం దావీదు మొదలుకొని బబులోను చెరకు వెళ్ళేంత వరకు. బబులోను చెర నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు సామాన్యులు ఉన్న తరం అది. ఇది కూడా 14 తరాలు. ఇప్పుడు చూడండి, అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి బబులోను చెర వరకు, బబులోను చెర నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు మొత్తం 14. ఎన్ని తరాలు అయ్యండి? 42
42 తరాలు. ఇది గుర్తించుకుంటే మనకు అంటే యేసుక్రీస్తు వంశావళి చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. సరే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూడండి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసు ప్రభువుకున్న వంశావళి. ఎందుకు ఆయనకు వంశావళి ఉండాలి? రాజు అయితే వంశావళి ఉండాలి. యేసు ప్రభువు రాజు కాబట్టి రాజుగా 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే ఆయన ప్రకటించబడ్డాడు రాజుగా. మత్తయి సువార్త అంతటిలో యేసు ప్రభువు రాజు. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే మొదటి వచనంలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసు ప్రభువు రాజుగా ప్రకటించబడ్డాడు. ఇంకా తర్వాత చూడండి, మత్తయి సువార్త చివరి వరకు ఎక్కడ కూడా ఎవరి పేరు రాజు అని ప్రకటించబడలేదు. యేసు ప్రభు రాజుగా ప్రకటించబడ్డాడు. ఈయనే రాజుగా. హేరోదు వారు గతంలో ఉన్న రాజు అయితే యేసు ప్రభు రాజుగా ప్రకటించబడిన తర్వాత ఇంకా ఎవరికి రాజు అనే పేరు వాడబడినట్టు లేదు. ఆయనే రాజు, పుట్టుకతోనే రాజుగా ప్రకటించబడ్డాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో చూస్తే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందునన్నాడు కదా. చివరి వచనంలో మనం చూద్దాం. చివరి వచనం రాజు అయితే ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్య ఉండాలి కదా. ఆయన మనతో కూడా ఉంటానన్నాడు, మనతో కూడా ఉంటానన్నాడు. కాబట్టి రాజుకు ఏముండాలి? రాజు అయితే వంశావళి ఉండాలి. యేసు ప్రభువు కూడా వంశావళి ఉంది. ఈ వంశావళిలో మనం చూస్తే చాలా మంది బలహీనులైన వారు, చాలా మంది తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు కూడా క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. ఇది కేవలము దేవుని యొక్క కృప. మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుండి మనం చదువుతుండగా యేసుక్రీస్తు వంశావళి, ఆయన రాజు కాబట్టి వంశావళి. మార్కు సువార్తలో యేసుక్రీస్తు సువార్త ప్రారంభం సేవకుడు. ఆయన సేవకుడైతే పనివాడు కాబట్టి, పరిచారకుడు కాబట్టి పెద్ద వివరాలు మనకు అవసరం లేదు. పనివాడు ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి, వారి తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ బంధువుల పేర్లు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇవన్నీ మనకు అవసరం లేదు. పనివాడు కాబట్టి ఆయనకున్న పని నేరుగా మార్కు సువార్తలు మనం చూద్దాం. లూకా సువార్తలు యేసు ప్రభు మానవుడు, ఆయన పని వెంటనే లేచాడు, వెంటనే వెళ్ళాడు. తర్వాత ఆయన మనుష్యుడిగా లూకా సువార్తలో మనం చదువుతాం. యోహాను సువార్తలో యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు. అందుకే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యము యేసు ప్రభు దేవుడుగా మనకు కనబడతాడు. దేవుని కుమారుడు, దేవుడు ఆయన. వంశావళిలో చూడండి, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేషును జెరహును కనెను, పేరేషు యెష్రోమును కనెను, యెష్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. 6వ వచనంలో ఉరియా భార్య కూడా అక్కడ మనకు కనబడింది. సరే, మెట్టుకు క్రీస్తు వంశావళిలో ప్రభు అయిన యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడిన 4 స్త్రీలు కూడా మనకు కనబడతారు. చూడండి, ప్రభు ఎవరి ఎడల పక్షపాతిగా ఉండడం లేదా. అందరినీ ఒకే విధంగా ప్రేమించేవాడు, అందరినీ ఒకే విధంగా చేర్చుకునేవాడు. ఆయన ప్రేమలో డిఫరెన్స్ ఏమి ఉండదు. స్త్రీలైనా పురుషులైనా ఎవరినైనా సరే ఆయన ప్రేమించేవాడు, అందరినీ ఒకే విధంగా ప్రేమించగలిగినవాడు.
స్త్రీలను కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఆయన చేర్చడానికి ఇష్టపడ్డాడు. అంటే 4 స్త్రీలు, ఆ స్త్రీల పేరు మీరు కూడా చెప్పగలిగారు. మొదట ఎవరు? తామారు. రెండవ స్త్రీ చెప్పండి. రెండవ స్త్రీ రాహాబు. మూడవ స్త్రీ రూతు. 4వ స్త్రీ ఊరియా భార్య బస్తేబా. అంటే ఈ 4 స్త్రీలు, అంటే మరియమ్మ కూడా, అంటే క్రీస్తు జనన విధమైనట్లుగా అనే సందర్భంలో మనం చూస్తాం. మరియమ్మ కూడా ఉంది. సరే, ఈ 4 స్త్రీలు, ఈ 4 స్త్రీల్లో తామారు ఒక కానానీయురాలు, తర్వాత రాహాబు ఒక యెరికో పట్టణానికి చెందినది, రూతు ఒక మోయాబీయురాలు, ఊరియా భార్య ఒక ఇశ్రాయేలీయురాలు అయినప్పటికీ హిత్తీయుడైన ఊరియాను వివాహం చేసుకున్నదిగా మనం చూస్తాం. 4 స్త్రీలు చాలా ఎన్నిక లేని వారు. చూడండి, వీరి జీవితం విషాదంతోనే ప్రారంభించబడింది. 4 స్త్రీలు కూడా వారి జీవితంలో అంతా విషాదమే. తామారు మొదట భర్త ఉంటే ఆ భర్త చెడ్డవాడైతే చనిపోతాడు. భర్త చనిపోయాడు. సరే, తన 2వ కుమారుడు అంటే యూదా తన 2వ కుమారునికి ఇస్తే అతను కూడా చనిపోయాడు. ఇంకా 3వ వాని దగ్గరికి రానియకుండా తామారును ఇంటికి వెళ్ళగొట్టాడు. చూడండి, అంటే విషాదముతోనే ఆమె జీవితం ఉంది. విషాదం ఉంది, నెమ్మది లేదు, సంతానము లేదు. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం అంటే ధర్మశాస్త్రం అప్పటికి లేదు. ధర్మశాస్త్రము లేనప్పటికి కూడా ఆమె తనకు తానుగా ధర్మశాస్త్రమైనట్టుండి, అంటే తన దేశంలో ఉన్న, అంటే వారి దేశానికి వెళ్ళి తండ్రి ఇంట ఉన్నా కూడా ఇతరులతో పాపము చేయకుండా తన మట్టుకు తాను కాపాడుకొని, యూదా అంటే తన విషయంలో ఏదైతే అంటే కీడును తలపెట్టాడో గుర్తించి క్రీస్తు వంశావళి నిలబెట్టుట కొరకు ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పది. విషాదముతోనే ప్రారంభించబడింది, కానీ చివరికి ఆనందముతో ముగించబడింది. 2 కుమారులకు జన్మనిచ్చింది. అక్కడే మనం చూద్దాం కదా, మత్తయి సువార్తలో, ఒకటి బేరేషు, రెండవది జెరాహు. చూడండి, 2 కవలలు ఆమెకు జన్మించినట్లుగా మనం చూస్తాం. పేరేషు అంటే సందు చేసుకొని రావడం, అంటే యూదానందు తామారు పేరేషును జెరాహును కనెను. చూడండి, మొదట జెరహు వస్తుంటే, తల్లి గర్భం నుండి మొదట వస్తుంటే మంత్రసారి ఆ దారం తీసుకొని వారికి కట్టడానికి వెళ్ళింది. ఆ పుట్టుతున్న బాలుని కట్టడానికి వెళ్తే అతన్ని సందు చేసుకొని, అతని మిన్నక్కి లాగి సందు చేసుకొని మొదటగా పేరేషు వచ్చాడు. పేరేషు అంటే సందు చేసుకొని రావడం, చీల్చుకొని రావడం అనే భావం ఉంది. యేసు ప్రభువుకు పటంగా ఇది మనకు కనబడుతుంది. ఎండిన మొద్దులో నుండి చిగురించిన, అంటే లేత మొక్క ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకు పటంగా మనం చూస్తాం. అంటే ఎండిన మొద్దు నుండి చిగురించిన, అంటే యెషయి మొద్దులో నుండి చిగురించిన మొక్క ప్రభు అయిన యేసుక్రీస్తే. 2 కుమారులు. తామారు జీవితం మొదట ఎట్లుందండి? విషాదం. భర్త చనిపోయాడు. అయితే క్రీస్తులో, అంటే ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. సంతోషముతో, అంటే ఆమె చివరి దశ సంతోషముతో ముగించబడింది. 2వ స్త్రీ వారు చెప్పండి. రాహాబు ఒక వేశ్య. చూడండి, ఒక వేశ్య అయినప్పటికీ క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయించాడు. ఎంత ఆధిక్యత ఇది! ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు, అందరిని చేర్చుకునేవాడు, అందరిని క్షమించేవాడు, అందరి ఎడల తన కృపను చూపించేవాడు. ఆయన ఒక వేశ్య అయినప్పటికీ కూడా ఆమె పేరు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. సరే, ఆమె గురించిన ధ్యానం మనం జరిగిద్దాం ఈ ధ్యానం. 3వ స్త్రీ ఎవరంటే
చెప్పండి. రూతు ఎవరిమే? ఒక మోయాబీరాలు. భర్త చనిపోయాడు, ఆ మామ చనిపోయాడు, భర్తలు చనిపోయారు, తనది కాని దేశం కదా. అత్త దగ్గర నమ్మకత్వం, కష్టపడి పని చేసింది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చదువుతుండగా రూతుకు పటంగా చాలా కనపడతాయి. ఆమె కష్టపడకుండా భోజనము చేయదు. దూరం నుండి ఆమె ఆహారం తీసుకొని వస్తుంది, తన ఇంటి వారిని సిద్ధపరుస్తుంది. ఆమె నడుము కట్టుకొని బలముగా చేతులతో పనిచేస్తుంది, తన భర్తకు ఘనతను తీసుకొని వస్తుంది. ఇవన్నీ రూతు జీవితంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనం చూస్తే రూతు జీవితం మనకు కనబడుతుంది. ఎలాగో ప్రారంభించబడింది ఆమె జీవితం కూడా విషాదముతోనే. భర్త చనిపోయాడు, కానీ అంటే రూతు దగ్గర ఎంత నమ్మకత్వం, అత్త దగ్గర నమ్మకత్వంతో ఉంది. ఒక గ్రంథం ఆమె పేరు మీద రాయబడింది కదా. ఎంత ఆధిక్యత ఇది అంటే ఆమె ఒక ఒక పుస్తకమైన పేరు ఆమె పేరు మీద రాయబడింది. దేవుని గ్రంథం అంతట్లో 2 స్త్రీల మీద అంటే పుస్తకాలు రాయబడ్డాయి. ఒకటి రూతు, రెండవ స్త్రీ ఎస్తేర్. రూతు ఎవరు? మోయాబీరాయలు. ఎస్తేరు ఒక యూదురాలు. సరే, మెట్టుకు మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ రూతు జీవితము ప్రారంభంలో విషాదము, కానీ చివరికి వచ్చేసరికి చాలా అద్భుతంగా సంతోషముతో క్రీస్తు వంశావళిలో తన పేరు చేర్చబడి దేవుని గ్రంథంలోనే ఆమె పేరు మీద ఒక పుస్తకం లిఖించబడటం, ఇది కూడా ఆశీర్వాదం. తర్వాత మనం చదువుతాం కదా, ఊరియా భార్య. ఈమె జీవితం కూడా చూడండి ఎంత విషాదం. అంటే తాము చేసిన పనిని బట్టి ఊరియా తన భర్త యుద్ధంలో చంపబడ్డాడు. దేవుడు ఇక్కడ కూడా దావీదుకు భార్యగా కాకుండా ఉరియాకు భార్యగానే అంగీకరించాడు. ఆయన ఉరియా భార్యగా ఉండిన ఆమె అందు అన్నాడు. అంటే బస్తేవ. చూడండి, భర్త చనిపోయాడు, అంటే దావీదు ద్వారా వచ్చిన ప్రథమ కుమారుడు అతడు కూడా అంటే భర్త చనిపోయిన దుఃఖము, పుట్టిన కుమారుడు చనిపోతే ఎంత దుఃఖం ఉంటుందండి, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత ప్రలాపం ఉంటుంది. ఈమె జీవితం ప్రారంభంలో కూడా ఎలా ఉంది? విషాదముతోనే ఉంది. చివరికి వచ్చేసరికి అంటే దావీదుకు భార్యగా అంగీకరించబడి, తర్వాత సొలొమోను మహాజ్ఞానము కలిగిన వాడు, ఆమె గర్భం నుండి రావడం, తర్వాత ఆమె రాణిగా ఆమె ప్రకటించబడడం మనం చూస్తాం. చివరికి వచ్చేసరికి సంతోషంతోనే ముగించబడింది. చూడండి, ఈ 4 స్త్రీలు విషాదముతో వారి ప్రారంభము అంటే విచారముతో ప్రారంభించబడింది, కానీ ముగింపులో సంతోషం ఉంది. ఎందుకని సంతోషం ఉంది వారికి అంటే వారు క్రీస్తునందున్నారు కాబట్టి. ఎప్పుడు మనము అంటే సంతోషాన్ని మనం అనుభవించగలం? మన జీవితం ఎప్పుడు ఆ ముగింపులో సంతోషముతో ముగించబడుతుందంటే క్రీస్తులో మనం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. ఇది సంతోషకరమైన సంగతి. ప్రారంభం ఎలాగున్నా, ప్రారంభం బాగలేకపోయినా, విషాదముతో ఉన్నా, శ్రమలున్నా, కష్టాలున్నా, అవమానం ఉన్నా, ఏది ఉన్నా కానీ వారు ఓర్చుకొని ప్రభువులో ఉండడము ద్వారా అంటే క్రీస్తు వంశావళిలో వారి పేరు చేర్చబడింది. మనము కూడా క్రీస్తు నందు ఉంటేనే ఆనందం ఉంది, ఇంకా ఎక్కడ లేదు ఈ ఆనందం. అంటే ప్రభువులో మనకు దొరికే ఆనందం లోకంలో ఎక్కడ మనకు దొరకదు. చూడండి, ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నాం, ప్రభు మాటలు మనం వింటున్నాం. ఎంత ధన్యత అండి ఇది. ఈ ధన్యతను మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మనం బయటికి వెళ్ళి ఏం చేయగలం? లోకంలో ఉండి ఏం చేయగలం? మనం దేన్ని బట్టి మనం సంతోషించగలం? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. లోకములో ఉన్న సంతోషం ఏదైనా సరే మనల్ని నష్టపరిచేది. కానీ ప్రభువులో ఉన్న సంతోషం ఇది అమూల్యమైనది, గొప్పది ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎక్కడ ఉన్నాడు ఈ మాట చెప్తున్న పౌలు? ఎక్కడ ఉన్నాడు? విందుల్లో, వినోదాల్లో లేడు పౌలు. ఎక్కడ ఉన్నాడు? ఒక చెరసాల్లో ఉన్నాడు.
ఒక చెరసాలలో ఉన్న పౌలుకు అంత ఆనందం ఎలాగుంది? బంధించబడి చెరసాలలో వేయబడి ఎలాగుంది అంటే ఆనందం? ప్రభువులో ఉన్నాడు, ప్రభునందు ఆనందం ఉంది. చాలాసార్లు ఏంటంటే మనము ఆనందం కొరకు, సంతోషం కొరకు లోకంలో ప్రయాసపడతాం. తినే ఆహారం విషయంలో, కట్టుకునే వస్త్రాల విషయంలో, సుఖభోగాల విషయంలో, అన్ని విషయాలు లోకంలో ఉన్న ఆనందాన్ని మనం వెతుకుతాం. దాన్ని బట్టి మనకు సంపూర్ణమైన ఆనందం దొరకదు. సంపూర్ణమైన ఆనందము ఆయన సన్నిధిలోనే ఉంది. సంపూర్ణమైన సంతోషము ఆయన సన్నిధిలోనే ఉంది. ఇది గొప్ప ధన్యత. ప్రభునందు పిల్లగా మనం మన అంశానికి వద్దాం. క్రీస్తు వంశావళిలో చేర్చబడిన 4 స్త్రీలు ఎవరంటే వీరు ఎన్నిక లేని వారు. చూశాం కదా, వారి జీవితాలు చూశాం, వారి స్థితిని మనం చూశాం, వారు ఎలాంటి వారో మనం చూశాం. ఎన్నిక లేదు వారికి. ఒక మాటలో చెప్పాలంటే ఎంత మాత్రము యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడడానికి అర్హత లేని వారు వీరు. ఎంత మాత్రం అర్హత లేదు. మరి ఎలాగో చేర్చబడ్డారు వీరంటే దేవుని కృపను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి క్రీస్తు వంశావళిలో వీరు చేర్చబడ్డారు. ప్రభునందు పిల్లరా, మనము కూడా ఎన్నిక లేని వారు. మన స్థితిని మనం చూసుకోగా, మన వైపు మనం చూసుకోగా, మన పరిస్థితి చూడండి. మనము కూడా ఎంత మాత్రం ఎన్నిక లేనివారు, ఎంత మాత్రము యోగ్యత లేనివారు. అయితే మన ఎదుట కూడా ఆయన కనికరాన్ని చూపాడు. వీరైతే క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. మనము జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడ్డాయి. ఎప్పుడు రాయబడ్డాయి? ఎప్పుడు జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడ్డాయి? ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మన పేరు జీవ గ్రంథమందు రాయబడింది. ఎంత ఆధిక్యత ఇది! ఎన్నిక లేని మన ఎడల అంటే తన కనికరం ఎంతగా చూపించాడు ఆయన. ఈ దినాన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఒక స్త్రీని గురించిన ధ్యానాన్ని మనం జరిగిద్దాం. రాహాబును గురించిన ధ్యానాన్ని మనం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ చదివాం కదా మనం. 5వ వచనం, నయస్సును షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయోజును కనెను. రాహాబును గురించి ఎక్కడ ఉంది మనకు? ఎక్కడ ఉందండి? యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథంలోని మనం వద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూద్దాం, లేదా 9 నుండి చూద్దాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టెననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన షీహోనును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఎంత మాత్రము ఉండదు. ఇక్కడ చూడండి, ఈ సందర్భం మనము ఎరిగిన వారమే. అంటే దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన తర్వాత ఐగుప్తు నుండి వారు ఎక్కడికి వెళ్ళాలి? కానానుకు వెళ్ళాలి. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. కానానుకు వెళ్తుండగా చాలా అడ్డంకులు వారికి కలిగాయి. ఇక్కడ ఎరికో పట్టణస్థులు, ఎరికో రాజు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆ మార్గం గుండా వెళ్ళనివ్వడం లేదు. ఎరికో ప్రాకారాలు పెద్దవి, రాజు తర్వాత ప్రజలు
ఈ ప్రజలందరూ కూడా ఎరికో పట్టణాన్ని దాటనివ్వడం లేదు. అంటే దేవుని ప్రజలు కదా వీరు, ఇశ్రాయేలు ప్రజలు అంటే. ఎరికో పట్టణస్థులు, ఎరికో రాజు అంటే ఆ మార్గం గుండా బాటసారులు, రాయబారులు, దొంగలు, వేషలు అందరినీ రానిచ్చారు కదా. మరి దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను ఆ మార్గం గుండా వెళ్ళనివ్వచ్చిన వారు కాదు వారు. ఎంత విచారం అంటే ఇది. ఇప్పుడు ఆ పట్టణాన్నంతా దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. యెహోషువ అంటే వేగుల వారిని ఎరికో పట్టణం ఎలాగుంది, ప్రజలు ఎలాగున్నారు, మనం ఎలాగూ జయించాలనే విషయాన్ని తెలుసుకోవడానికి వేగుల వారిని పంపించాడు యెహోషువ. సరే, వేగుల వారు ఎక్కడికి వెళ్ళారంటే అంటే ఎరికో పట్టణానికి వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట దిగిరని 2వ అధ్యాయంలో మనం చూద్దాం. 2వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు అర్థమవుతుంది. రాహాబను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, చూడండి, అంటే రాహాబు దగ్గరికి ఈ వేగుల వారు వెళ్ళారు. ఈ సంగతి ఎరికో రాజుకు తెలిసినప్పుడు అంటే కొంతమందిని పంపించాడు వారిని చంపడానికి. రాహాబు ఏం చేసిందండి? రాహాబు చేసిన కార్యం ఆ వేగుల వారిని దాచిపెట్టింది. ఎవరైతే ఎరికో రాజు పంపించాడో వారిని దారి మళ్లించి వేగుల వారిని రక్షించింది. ఆమె అంటే దేవుని గురించి ఆమె తెలుసుకున్న సంగతులు ఇందాక మనం చదివాం. 2వ అధ్యాయంలో మనం చదివాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. చూడండి ఎంతో విశ్వాసం నీవులో. అంటే ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ వారందరికి వేగుల వారు వచ్చినప్పుడు రాహాబు అన్న మాట ఎంత విశ్వాసంతో అంటుంది ఆమె. ఒక ఎరికో పట్టణస్తురాలు, ఒక వేశ్య, ఆమె అంటున్నమాట, ఈ దేశమును మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడు. మీ ఎదుట ఏ మనుషులు నిలబడడు. అంటే ఎంత గ్రహింపు ఉందండి ఆమెలో, ఎంత గ్రహింపు ఉంది. దేవుడు యెహోషువతో చేసిన వాగ్దానం ఇదే. అంటే మోషే చనిపోయినప్పుడు నేను ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఎలాగూ నేను నడిపించాలని యెహోషువ ఆలోచిస్తుండగా, దుఃఖముతో మునిగి ఉండగా దేవుడు ఈ మాటలతోనే బలపరిచాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడడు. యెహోషువకు వాగ్దానం చేశాడు. యెహోషువ గ్రంథమంతా చదవండి. యెహోషువ గ్రంథంలో యెహోషువకు ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. తన జీవిత కాలం అంతా కూడా ఏ మనుషుడు నిలబడలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఎంతో గొప్ప విజయాలను దేవుడు యెహోషువ జీవితంలో ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన మన ప్రభువు గొప్పవాడు. వాగ్దానం మనకు చేస్తే ఆ వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. మాట తప్పడానికి ఆయన మనుష్యుడు కాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఎంతమందికి వాగ్దానం నెరవేర్చాడు? అబ్రాహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. యెహోషువ జీవితంలో, మోషే జీవితంలో. నేడు మన జీవితాల్లో కూడా వాగ్దానం ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడుగా మనకున్నాడు. ప్రభునందు పిల్లారా, రాహాబు ఒక వేశ్య అంటుంది, యెహోవా ఈ దేశంలో మీకు ఇస్తున్నాడు. ఈ దేశంలో మీకు ఇస్తున్నాడు అంటే మీ దేవుని గురించి మేము విన్నాము. మీ దేవుడు ఎలాంటి వాడు, మీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపించాడు. ప్రభునందు పిల్లలు, అంటే రాహాబు యొక్క విశ్వాసం ఎంత గొప్పది. ఎర్ర సముద్రము పాయలు చేయబడింది, ఆరిన నేల మీద నడవచ్చుట. పాయలు చేయబడిన అంటే బురద ఉంటే ఎక్కువ మంది నడవలేరు. చూడండి, మనము నేల మీద సామాన్యంగా నడచడం ఎంత దూరమైనా నడవగలము, కానీ ఒక బురదలో మనం నడవగలుగుతామా? సముద్రము పాయలు చేయబడిన నేల ఆరకపోతే లక్షల మంది సైన్యం ఎలా నడవగలరు ఆ బురదలో?
అంటే దేవుని యొక్క ప్రభావం చూడండి, దేవుని యొక్క శక్తి చూడండి. సముద్రము పాయలు చేయబడట, ఇది చెప్పడానికి వినడానికి చాలా సులభంగా ఉంది కదా. ఏదో సముద్రం పాయలు చూడండి, సముద్రం ఎంతటి వారినైనా ముంచి వేస్తుంది. ఎవరికి అతీతము కాదు. సముద్రం దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టండి, నీళ్ళ మీద అడుగు మోపండి, ఎంతటి వారినైనా సముద్రం ముంచివేస్తుంది. సముద్రము పాయలు చేయబడుట, ఒక సముద్రము పాయలు చేయబడుట దేవుని కార్యమేది, దేవుని శక్తిది. సముద్రము పాయలు చేయబడడం మాత్రమే కాదు ఆయన శక్తి. ఆరిన నేల మీద లక్షల మంది నడిపించినవాడు. రోమపత్రికలో మనం చదివితే ఇశ్రాయేలు ఎలాగైతే నడిచారో అలాగే నడవడానికి చూశారు ఫరో సైన్యం. అలాగే నడవడానికి ప్రయత్నం చేశారు. సముద్రం ఏం చేసిందని వారిని ముంచివేసింది. అంటే దేవుని ప్రభావం ఎరిగింది రాహాబు, దేవుని యొక్క శక్తిని తెలుసుకుంది రాహాబు. అక్కడే అడిగింది కదా, మీరు అంటే రాజుల మీద, ఎవరు రాజులు? సీహోను, ఓగు, మీరేమి చేసిద్రో మేము ఎరుగుదుము. సీహోను, ఓగు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఈ రాజుల గురించి ఇక్కడ కూడా ప్రస్తావించబడింది. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 3వ వచనం. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రోయిలో హతము చేసిన తర్వాత ఎంత గొప్ప విజయం ఇచ్చాడని దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎంత గొప్ప విజయం. ఎర్ర సముద్రం పాయలు చేయటం అంటే బలమైన రాజులు సీహోను, ఓగుల మీద వారిని హతము చేసి గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ విశ్వాసముతో వేగుల వారిని చేర్చుకొని దేవుని యొక్క అంటే శక్తిని ఆమె తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రభావం ఆమెకు అర్థమైంది, దేవుని యొక్క శక్తి ఆమెకు అర్థమైంది, దేవుని యొక్క మహత్యము ఆమెకు అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే రాహాబు అనింది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ మీ దేవుడు వంటి వాడు లేడు. అంటే ప్రభువుని ఎంతగా గుర్తిస్తుంది రాహాబు. అంటే ప్రభు యొక్క కార్యాలను చూస్తున్న రాహాబు. మొదటగా ప్రభు యొక్క కార్యాలు, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో అంటే దేవుని శక్తిని ఆమె వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రభు కార్యాలు చూస్తున్న రాహాబు. అంటే రాహాబును గురించి అక్కడక్కడ చాలా చోట్ల రాయబడ్డాయి. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదట ప్రభు కార్యాలు చూసిన రాహాబు అంటే విశ్వాసము ద్వారా. రెండవదిగా ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 నుండి కొన్ని వచనాలు మనం చదవాలి. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇక్కడ అంటే సమయం మనకు తక్కువగా ఉంది. ఇక్కడ తన విశ్వాసాన్ని కాపాడుకున్న రాహాబు మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభు కార్యాలను వివరిస్తున్న రాహాబు విశ్వాసాన్ని అంటే విశ్వాస వీరుల్లో చేర్చబడిన రాహాబు. చాలా విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాయబడింది. చాలా మంది విశ్వాసం కాపాడుకున్న వారు అంటే హేబేలు మొదలుకొని హేబేలు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, తర్వాత మోషే కదా, దావీదు, గిద్యోను, యోఫ్తా, సంసోను, సమూయేలు, బారాకు, రాహాబు. చూడండి, ఒక స్త్రీ పేరు ఇక్కడ కూడా విశ్వాస వీరుల పేరులో స్త్రీ పేరు రాయబడింది, రాహాబు అను వేశ్య.
ఒక వేశ్య అయినప్పటికీ క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడడం, ఒక వేశ్య అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా విశ్వాస వీరుల జాబితాలో ఈమె పేరు రాయబడడం. ఎంత ఆధిక్యత ఇది! క్రీస్తు వంశావళిలో దేవుని కృప ద్వారా విశ్వాసమును బట్టి విశ్వాస వీరుల పట్టికలో ఈమె పేరు రాయబడింది. చాలా మంది ఉన్నారు కదా విశ్వాసం కాపాడుకున్నవారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు కదా, తర్వాత దానియేలు, చాలా మంది విశ్వాస వీరుల గురించి ఇక్కడ రాయబడింది. రాహాబును గురించి కూడా, ఎరికో గోడను కూలెను అనే మాట మనం చూస్తాం. అంటే యెహోషువ గ్రంథంలోకి ఒకసారి వద్దాం. ఇక్కడ మనం చదివాం కదా యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణము కట్టించకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అనే మాట మనం ఇక్కడ చూస్తాం. అంటే యెరికో పట్టణము పూర్తిగా శపించబడి నాశనమగుట, పతనమగుట మనం చూస్తాం కదా. ఇక్కడ మనం చూసాం కదా, ఏమన్నాడు యెహోషువ? శపథం చేయించాడు. ఎవడైతే యెరికో పట్టణం పాడైపోయిన పట్టణానికి పునాది వేస్తాడో ఏమవుతాడంట? ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడు చస్తాడు. తలుపులు ఎవడైతే నిలబెడతాడో వాడు కూడా కనిష్ఠుడు చస్తాడు. ఈ మాట నెరవేర్చబడింది. చూడండి, ఒక మాట మనం చూద్దాం. ఈ మాట ఒక మాట నెరవేర్చబడిన మాట. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. దేవుని వాక్యము ఒకటి కూడా అంటే తప్పిపోదు. ఈ మాటలు సత్యమైందనడానికి రుజువు ఇక్కడ ఉంది. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన ఇయ్యోబు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దానికి పునాది వేయగా అభిరామను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయింది. దాని గౌరులు ఎత్తగా షెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయింది. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. చూడండి, ఎంతగా శపించబడింది యెరికో పట్టణం, ఎంతగా నాశనమైపోయింది యెరికో పట్టణం. దాన్ని కడితే, దాన్ని పునాది వేస్తే ప్రథముడు, కనిష్ఠుడు అంటే జ్యేష్ఠుడు చనిపోయాడు లేదండి. ఇక్కడ ఎవరంట? ఆ జ్యేష్ఠుడు బేతేలీయుడైన ఇయ్యోబు కట్టగా అభిరామను జ్యేష్ఠుడు చనిపోయాడు. అంటే అభిరాము జ్యేష్ఠుడు పునాది వేసినప్పుడు అభిరామనేతుడు చనిపోయాడు. ఆ పట్టణము అంటే నిర్మించబడుతుండగా, పునాది వేసిన తర్వాత గౌన్లు ఎత్తుండగా షెగూబు అనే కనిష్ఠుడు చనిపోయాడు. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏదైతే దేవుడు చెప్పాడో యెహోషువ ద్వారా అది నెరవేర్చబడింది. వాక్యం ఏ ఒకటి తప్పిపోదు. ఏదైతే దేవుడు చెప్తాడో అది నెరవేరుస్తాడు. ఎంతగా శపించబడింది, ఎంతగా నాశనమైపోయింది, ఎంతగా పాడైపోయింది యెరికో పట్టణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో యెరికో పట్టణస్తులందరూ నశించిపోయి రాహాబు నశించిపోలేదు. ఆ మాట చదివాం కదా. అక్కడ ఒక మాట చదువుదాం, చూడండి. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. అవిధేయులతో పాటు నశించిపోలేదు. వినండి, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణము రాహాబు తన జీవితం ద్వారా ప్రదర్శిస్తుంది. యెరికో ఆ పట్టణం అంతా నశించిపోతుండగా రాహాబు అయితే నశించిపోలేదు. వేగుల వారి దగ్గర ఆమె అంటే మాట తీసుకుంది, నేను మిమ్మల్ని రక్షించాను కదా, దేవుడు మీకు ఈ పట్టణాన్ని ఇస్తాడు, నేను రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి. ఎర్ర దారము కిటికీ కట్టబడింది. అంటే రాహాబు చేసిన కార్యము అంటే ఆమె నశించిపోలేదు. తన తల్లిదండ్రులను, తన అంటే పొరుగు వారిని,
అంటే బంధువులను అందరినీ తీసుకొని వచ్చి తన ఇంట చేర్చుకొని వారిని కూడా రక్షించింది. అంటే ఆమె నశించుకోలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణము రాహాబు తన జీవితం ద్వారా వ్యక్తపరుస్తుంది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు. పాపులను రక్షించిన కొరకు వచ్చాడు. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం యేసు ప్రభువుకు ఇష్టం లేదు కాబట్టి ఈ లోకానికి దిగి వచ్చిన వాడు. రాహాబు తన జీవితం ద్వారా యేసు ప్రభువును ప్రదర్శిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణము రాహాబు తన జీవితం ద్వారా ప్రదర్శిస్తుంది. ఆమె నశించిపోలేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఇంకా నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు కూడా తీర్పులో ఉన్నావు. విశ్వాసం ఉంచకపోతే ఒక దినాన నువ్వు నశించిపోతావు. రాహాబు నశించిపోలేదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది, రక్షింపబడింది. తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. విశ్వాస వీరుల పట్టికలో తన పేరు చేర్చబడింది. క్రీస్తు వంశావళిలో తన పేరు చేర్చబడింది. ఎంత గొప్ప సంగతి ఇది! అంటే ప్రభు కార్యాలను వివరిస్తున్న రాహాబు, క్రీస్తు వంశావళిలో చేర్చబడిన రాహాబు, విశ్వాస వీరుల జాబితాలో రాయబడిన రాహాబు. అంటే క్రియల విషయంలో కూడా ఈమెను గురించి, అంటే రాహాబును గురించి రాయించాడు దేవుడు. ఒక మాట మనం చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రిక, ఇదే చివరి మాటకు మనం చూసి ముగింపు చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఇక్కడ విశ్వాస సంబంధమైన క్రియల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు రాహాబును చూపించడానికి ఇష్టపడ్డాడు. చాలా క్రియలు చేశారు కదా, చాలా బలమైన కార్యాలు దేవుని కొరకు చేశారు కదా. యుద్ధములో విజయాలు, దేవుని కొరకు చాలా బలమైన కార్యం చాలా చేశారు. పాత నిబంధనలు మనం చూస్తాం. కానీ క్రియల విషయానికి వచ్చేసరికి దేవుడు ఇద్దరిని చూపించడానికి ఇష్టపడ్డాడు. యాకోబు పత్రికలో అంటే విశ్వాస సంబంధమైన క్రియల్లో వీళ్ళను దేవుడు గణపరచడానికి ఇష్టపడ్డాడు. ఎవరా ఇద్దరంటే, ఒకటి అబ్రహాము, రెండవది రాహాబు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నీ ఒక్కడైన కుమారుడు అబ్రహాం ఇస్సాకును తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద నాకు బలి. ఇది మంచి కార్యం అండి, లోకరీత్యా ఇది ఒక నరబలి. దేవుడు దాన్ని కోరడు. దేవుడు పరీక్షించడానికి కొరకు అన్నాడు. ఆయన జంతు బలినే కోరడం లేదు. ఆయన విస్తారమైన బలులు నాకేలా అన్నాడు. విరిగిన అరిగిన హృదయం నాకు కావాలన్నాడు. ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఆ మాట అన్నప్పుడు షారాతో ఒక్క మాట చెప్పిన వాడు కాదు అబ్రహాం. ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు, మోరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు. కట్టెలు తీసుకొని, నిప్పును తీసుకొని, కత్తిని తీసుకొని వెళ్ళాడు. ఇస్సాకును బంధించి కట్టెల మీద పడుకోబెట్టి తన కత్తినెత్తాడు. యెహోవా దూత ప్రత్యక్షమై, అబ్రహామా అబ్రహామా ఆగు, ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడవు. ఇందువలన దేవునికి భయపడేవాడు. ఇందులో భయం ఎక్కడ కనపడుతుందండి? ఇందులో భయం ఎక్కడ ఉంది? అబ్రహాముకున్న భయం ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట నేను నెరవేర్చలేకపోతే అది తనకున్న భయం. మృదుతుల్యమైన శార గర్భము నుండే నాకు కుమారుని ఇచ్చాడు కదా, ఈ బూడిదలో నుండి నా కుమారుని దేవుడు ఇవ్వగలడు. తనకున్న విశ్వాసము గొప్పది. అందుకే ఎంత మాత్రం ఆలోచించిన వాడు కాదు, కత్తి ఎత్తాడు. ఇందువలన దేవునికి భయపడేవాడు. అంటే దేవుని మాట నెరవేర్చకపోతే
అది తన హృదయంలో ఉన్న భయం. క్రియ విషయంకి వచ్చేసరికి అబ్రహామును గణపరిచాడు దేవుడు. క్రియల విషయానికి వచ్చేసరికి రాహాబును గణపరిచాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. అంటే ఎరికో పట్టణస్థురాలు ఒక వేశ్య ఎవరిని చేర్చుకుందండి? ఇశ్రాయేలు నుండి వచ్చిన వేగుల వారిని. ఎవరైనా శత్రు దేశం నుండి వచ్చిన వారిని మనం చేర్చుకొని వారికి ఆశ్రయం ఇచ్చి వారిని తప్పిస్తే ఎంత అంటే చట్టరీత్యా అయితే నేరం అండి. ఒక దేశ ద్రోహం క్రిందికి వస్తుంది లోకం దృష్టికి. కానీ దేవుడు చూడండి, వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని దేవుని ప్రజలుగా గుర్తించి, దేవుని కార్యాలను గుర్తించి, దేవుని యందు విశ్వాసం వచ్చి వారిని సమాధానంతో తన ఇంట చేర్చుకుంది. అంటే విశ్వాస సంబంధమైన క్రియ ఆమె జరిగించినట్లుగా మనం చూస్తాం. విశ్వాస సంబంధమైన క్రియ చేస్తున్న రాహాబు తనను అంటే దేవుడు ఘనపరచాడు. ప్రభు అన్నాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. అంటే మనం ప్రభువును ఘనపరిస్తే, ప్రభువును మనం మహిమపరిస్తే, ప్రభువును మనం హెచ్చిస్తే, ప్రభువును మనం ఘనపరిస్తే మనల్ని తప్పకైనా ఘనపరుస్తాడు. రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ క్రీస్తు వంశావళిలో తన పేరు రాయబడింది. ఘనపరచాడా లేదండి? దేవుడు ఘనపరచాడు. 4 విషయాలు మనం చూశాం. నేను ముగింపు చేస్తున్నాను. 4 విషయాలు మనం చూశాం. 1, ప్రభు క్రియలను వివరిస్తున్న రాహాబు. అంటే ఐగుప్తు నుండి వారిని విమోచించుట, ఎర్ర సముద్రము పాయలు చేయుట, గొప్ప రాజులపైన విజయం ఇచ్చుట, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఆయన వంటి దేవుడు లేడని ఆయనను వివరిస్తున్న రాహాబు. అంటే ప్రభు క్రియలను వివరిస్తున్న రాహాబు. 2వది మనం చూశాం, క్రీస్తు వంశావళిలో రాయబడిన రాహాబు, చేర్చబడిన రాహాబు. 3వది చూశాం, నశించిపోలేదు రాహాబు కదా. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కార్యాన్ని తన జీవితము ద్వారా వ్యక్తపరుస్తున్న రాహాబు. ఇది 3వది. అంటే విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు చేర్చబడింది. ఇది 3వ విషయం. 4వది విశ్వాస సంబంధమైన క్రియల విషయంలో రాహాబు. కాబట్టి రాహాబుకు ఇవ్వబడిన ఆధిక్యత ఒక వేశ్య అయినప్పటికీ క్షమించబడి క్రీస్తు వంశావళిలో చేర్చబడి ఈ లోకానికి అంటే యేసు ప్రభు పుట్టుకకు కారణమైంది ఆమె. అంటే నీకు నాకు ఒక పర్పస్ ఇచ్చాడు దేవుడు. ఈ లోకానికి ఊరికే రాలేదు. మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన సంభాషణ ద్వారా అనేకులకు మేలు కలగాలి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రభువును మనం గణపరచాలి. రాహాబు ఎలాగైతే ప్రభువును గణపరిచిందో, ప్రభువును మనం గణపరిస్తే ప్రభువు మనల్ని ఏం చేస్తాడని మనల్ని గణపరుస్తాడు. కాబట్టి రాహాబు వలె అంటే ఎంత విశ్వాసాన్ని కనబరిచిందో మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకొని రాహాబు వంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండి యేసు ప్రభుకి లోకంలో సాక్షులై ఉండడానికి ప్రభువే మనకు సహాయం అనుగ్రహించును గాక. ప్రభు లేఖన భాగాలను మన వెనుకలో దీవించును గాక.